It has been renamed as WACC, Unified Work Management, Empowerment and Efficiency and Development Act anta. మరి ఏ విధంగా ఇట్ డస్ నాట్ అప్లికబుల్ ఎనీ మేనేజ్మెంట్ కల్లా ఎవరి పరిగణలోకి రాదు. వర్క్ అనేది క్లియర్ కట్గా ఇట్స్ ప్యూర్లీ ముస్లిం ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నా ప్రాపర్టీని నేను వర్క్కి రాసిస్తే నా జాతి ఉనికి కోసం, నా జాతి డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తా. కానీ అల్లాహ్ పేరు మీద మరి ఆ విధంగా అటువంటి ఆస్తులపైన మీకేం హక్కు ఉంటుంది? మరి అందులో భాగంగా మరి మీరు ఇందులో యాక్ట్లో అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? కలెక్టర్లకి సర్వాధికారాలంట. ఏ విధంగా చేస్తారా కలెక్టరు? ఎక్కడన్నా కానీ భారతదేశంలో వర్క్ అనేది బోర్డు ఉంటుంది, ఆ బోర్డుది సర్వాధికారాలు. మరి అటువంటి కాకుండా ఈవేళ మళ్ళీ రెవెన్యూ పరిధిలోకి తెచ్చి కలెక్టర్లకు అధికారాలు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఇంకో ముఖ్యమైన పాయింట్, అన్ని మతస్థుల్ని ఏ విధంగా చేరుస్తారు? ఎవరెవరు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మరి అన్ని మతస్థులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కమిటీలో, సెంట్రల్ కమిటీ అయితేమి, స్టేట్ కమిటీ అయితేమి, జిల్లా కమిటీ అయితేమి ముగ్గురిని అన్ని మతస్థులను చేరుస్తారా? ఏ విధంగా మీ హక్కు ఉంటుంది? అంటే మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తారా? దానికి ఒత్తాస పలుకుతుందని ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ సిగ్గుతో మీకు రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ప్రజల్లోకి వస్తే సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా. మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి ఈవేళ తూట్లు పొడుస్తూ ఈ బిల్ అనేది తెచ్చారని చెప్పి చెప్తున్నా. మరి అందులో భాగంగా ఈవేళ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సమానత్వం హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది. మరి దాన్ని తూట్లు పొడిచారు. అదేవిధంగా ఆర్టికల్ 25 వాట్ ఇట్ సేస్, మత స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఎవరెవరు వాళ్ళ మతాలకి వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు. మరి అట్లా కాదు, ఇదే ఫాలో కావాలా, ఇదే చేయాలంటే వాట్ ఈస్ దిస్?